మనం టన్నెల్ పనులు చూసినట్టయితే శ్రీశైలం డ్యాం, ఈ శ్రీశైలం డ్యాం కు ఎగువన సుమారు 4 కిలోమీటర్లు ఎగువ భాగాన బ్రహ్మగిరి హెడ్ రెగ్యులేటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ బ్రహ్మగిరి దోమలపెంట మండలం బ్రహ్మగిరి హెడ్ రెగ్యులేటర్ నుండి సుమారు 43.5 కిలోమీటర్ల దూరం టన్నెల్ ను నిర్మిస్తూ ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత ఆసియాలోనే అతి పొడవైన టన్నెల్ గా రికార్డుకెక్కుతుంది. ఇది ఇంకో సుమారు 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వాల్సి ఉంది. 43.5 కిలోమీటర్ల దూరం టన్నెల్ పూర్తయిన తర్వాత ఇలా ప్రవహించే డిండి నదిపై ఒక రిజర్వాయర్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ రిజర్వాయరే నక్కలగండి రిజర్వాయర్. సుమారు 7.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఇక్కడ రిజర్వాయర్ ను డిండి రివర్ పై నక్కలగండి రిజర్వాయర్ ను ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం రెండవ టన్నెల్ 7.25 కిలోమీటర్ల దూరం రెండవ టన్నెల్ ఈ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఈ టన్నెల్ అనంతరం పెద్దవాగుపై పెండ్లిపాక రిజర్వాయర్ ను నిర్మించారు. ఈ పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా కొన్ని ఎకరాలకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగునీరు అందించిన తర్వాత ఓపెన్ కెనాల్ సుమారు 25 కిలోమీటర్లు పెండ్లిపాక రిజర్వాయర్ నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరం ఓపెన్ కెనాల్ ద్వారా నీరు ప్రవహించి ప్రస్తుతం ఉన్నటువంటి అక్కంపల్లి రిజర్వాయర్ లో నీటిని కలుపుతారు. ఇది మనం చూసినట్టయితే కంప్లీట్ గా గ్రావిటీ ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి కంప్లీట్ గా గ్రావిటీ ద్వారా నీరు అక్కంపల్లికి చేరడం జరుగుతుంది. ఇది ఎస్ఎల్బిసి పూర్తి వివరాలు.